నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామందిని వేధించి, పీడించి, బాధించి రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి అనారోగ్య సమస్య మోషన్ సరిగ్గా కాకపోవడం. మరి ఈ యొక్క సమస్య వల్ల ఉన్నటువంటి జబ్బులు పెరిగిపోతుంటాయి. అదేవిధంగా కొత్త కొత్త జబ్బులు, అంతుపట్టని జబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చినటువంటి జబ్బులు కూడా ఒక పట్టాన లొంగక రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. మరి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు అనేక రకాలైనటువంటి కారణాలు. అందులో ప్రధానంగా మనం తీసుకునేటువంటి ఆహారం సరిగ్గా లేకపోవడం, అంటే ఫైబర్ ఫుడ్ సరిగ్గా లేకపోవడము, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, ఇలాంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఇలాంటి ఆహార సేవన వల్ల మనకు మోషన్ ఫ్రీగా రాదు. దీనికి తోడు ద్రవ పదార్థాలు తక్కువగా తీసుకోవడము, వ్యాయామరహిత జీవితము, అదేవిధంగా ఎప్పుడూ కూర్చొని చేసేటువంటి పనులు, ఇలాంటివి అనేక రకాలైనటువంటి ఇతర కారణాల వల్ల కూడా మోషన్ సరిగ్గా కాకపోవడం అనేటువంటి సమస్య ఏర్పడుతుంటుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన మహర్షులు మలబద్ధకం సమస్త రోగవర్ధకం, అంటే ఈ మలబద్ధకం మోషన్ ఫ్రీగా కాకపోవడమే అనేక రకాలైన వ్యాధులకు కూడా కారణమవుతుందని చెప్పేసి సూక్ష్మప్రాయంగా ఆనాడే మన మహర్షులు చెప్పడం జరిగింది. అందుకే మరి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం క్షేమదాయకమైనటువంటి, అందరికీ అందుబాటులో ఉండేటువంటి, నిరపాయకరమైనటువంటి, సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఔషధాల గురించి మనం ఆలోచించినట్లయితే ప్రకృతిలో కోటాను కోట్ల ఔషధాలు మనకు దర్శనమిస్తాయి. వాటిల్లో మీకై మీరు తయారు చేసుకోదగ్గ, సులువైనటువంటి, చాలా ఈజీగా తయారు చేసుకోదగ్గ, అత్యంత త్వరగా ఫలితం పొందదగ్గ అనేక రకాలైనటువంటి ఔషధాల్లో కొన్ని రకాలైనటువంటి ఔషధాలని మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. వాటిలో ఒక్క ప్రధానమైనటువంటి ఔషధం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే, ఈ యొక్క ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 3. మొట్టమొదటిది కరక్కాయ చూర్ణం. కన్నతల్లి కాపాడేటువంటి కరక్కాయ చూర్ణంలో కూడా ప్రకృతి అనేక రకాలైనటువంటి ఔషధాలను నిక్షిప్తీకరించి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఇది సహకారిగా ఉపయోగపడేటువంటి పద్ధతిలో నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించడం జరిగింది. ఈ కరక్కాయ చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. మనకి కరక్కాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇక్కడ మీరు మరొక విషయం కూడా తెలుసుకోవాలి. ఈ కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణమే వాడుకోవాలి, కానీ కొన్ని కంపెనీల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా కరక్కాయ పెచ్చులు, కరక్కాయ విత్తనాలు, కరక్కాయ పప్పు అంతా కలిపేసేసి మిషన్లో పట్టించేసి మనకి విక్రయిస్తున్నారనమాట. అలాంటివి అంత ఆసక్తిదాయకంగా ఉండవు. అదేవిధంగా ఫలితాలు కూడా ఆశించినటువంటి పద్ధతిలో కలగవు. కాబట్టి మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో కరక్కాయ పెచ్చులను మాత్రమే చూర్ణం చేసి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనం వాడుకోవాలి. ఇలాంటి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందన్నమాట. రెండవ పదార్థంగా సునాముఖి చూర్ణం. బాగా నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. ఈ రోజుల్లో సర్వసాధారణమైనటువంటి సమస్య కాబట్టి మరి అందరికీ ఉపయోగపడేటువంటి దివ్యమైనటువంటి, అనుభూతమైనటువంటి యోగం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. సునాముఖి ఆకు ఇలాగుంటుంది. సునాముఖి ఆకు యొక్క పొడి ఇలాగుంటుందన్నమాట. ఈ సునాముఖి ఆకు మనకు మార్కెట్లో దొరుకుతుంది. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి, ఫ్రెష్గా తయారు చేసినటువంటి ఈ యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట. లేదంటే మనం ఈ ఎండించినటువంటి ఆకు తెంచుకొని మిక్సీలో వేసేస్తే ఒక్క నిమిషంలోపే మనం చూర్ణం కూడా తయారవుతుంది. అలా తయారు చేసుకోగలిగితే రిజల్ట్స్ మరీ ఆశాజనకంగా, సత్వరమే, శీఘ్రంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. సునామికి ఆకు పొడి కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. అలాగే మూడవ పదార్థంగా బెల్లం. ఈ రోజుల్లో మనకి బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఈ బెల్లం పొడి కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. కేవలము ఈ 3 పదార్థాలే, అంటే కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ చూర్ణం 50 గ్రాములు, అదేవిధంగా సునామికి ఆకు యొక్క చూర్ణం 50 గ్రాములు, చివరగా బెల్లం పొడి. ఈ బెల్లం పొడి ఒక 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల ఫలితం చాలా సమర్థవంతంగా, శక్తివంతంగా, శీఘ్రంగా, వెంటనే పనిచేసి తీసుకున్నటువంటి తక్షణమే దాని యొక్క ప్రభావం మన దేహంలో చూపించేసి మరి ఆ యొక్క ప్రభావం వల్ల మరుసటి రోజు నుంచే సుఖంగా, సాఫీగా, ఫ్రీగా మోషన్ అయ్యేందుకు ఈ ఔషధం సహకరిస్తుంది. చూసారు కదా, ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధం మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మనం తయారు చేసుకున్నాము. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళు
అలా వీలు కానటువంటి పక్షంలో కాచి చల్లార్చినటువంటి నీళ్ళు, అలా నీళ్ళు వీలు కానటువంటి పక్షంలో మరి రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్ళు అయితే సరిపోతుంది. అంటే ఫ్రిడ్జ్ వాటరు, ఐస్ వాటరు, కోల్డ్ వాటరు ఇలా కాకుండా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళైనా సరిపోతాయి అన్నమాట. ఈ పద్ధతిలో 50 ml నీళ్లు తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఒక 5 గ్రాములు అంటే ఒక చిన్న టీ స్పూన్ అనమాట ఇందులో కలిపేసేయాలి. ఇంతే, చూడండి బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కావాల్సినటువంటి పానీయం రెడీ అయిపోయిందనమాట. కేవలము ఒక పావు నిమిషము లేదా ఒక అర నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని రాత్రి పడుకునేటప్పుడు సేవించాలన్నమాట. ఇంతే, వెంటనే మరుసటి రోజే దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అనమాట. మరుసటి రోజే మనకి ఆ మోషన్ సెన్సేషన్ వచ్చేసి మెలకు వస్తుంది, మోషన్కి వెళ్తాం, మోషన్ ఫ్రీగా అయిపోతుంది, చాలా సుఖంగా హ్యాపీగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఈ పద్ధతిలో రోజు కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. మరి ఇదే పదార్థాన్ని మనం మిక్సీలో వేసినట్లయితే ఔషధం ఈ విధంగా తయారైపోతుంది. అంటే బెల్లంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నా లేకపోతే మిక్సీలో వేసిన ఔషధం ఈ విధంగా తయారవుతుంది అనమాట. ఇలాగైనా పర్లేదనమాట. కాబట్టి ఇలా తడి తడిగా ఉండి ముద్ద ముద్దగా తయారైనటువంటి ఔషధాన్నైనా ఒక చెంచా అంటే చిన్న గచ్చకాయ ప్రమాణం చప్పరించేసేసి నీళ్ళు తాగినా సరిపోతుందన్నమాట. కాబట్టి మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో.